హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ కోసం టీజీపీఎస్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇన్ని మంత్స్ అంతా కూడా కష్టపడి చదివారు, ఇన్ని ఇయర్స్. ప్రిలిమ్స్ అనేది పోస్ట్పోన్ అవుతూ క్యాన్సిల్ చేస్తూ వచ్చింది కదా. ఇప్పటికి ఇంతవరకు చదివారు కదా, మెయిన్స్ చాలా బాగా చదువుంటారు. మంచిగా సబ్జెక్ట్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్ అంటిలో కూడా మంచి పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఫెయిల్ అయిపోతారో మొత్తం మెయిన్స్ అంతా కూడా జీరో అయిపోతుంది అనమాట. దీనికోసం మనం ఏం చేసామంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జస్ట్ 99 రూపీస్లోనే 99 రూపీస్లోనే కోర్స్ అయితే తీసుకొచ్చాము, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ కోర్సు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్స్ ఉంటాయి, లేదా మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. 99 రూపీస్లో ఇస్తున్నా ప్రతి ఒక్క కోర్స్ కూడా. ఈ కోర్సులో నేను రిమైనింగ్ కూడా మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ ఇస్తాను, ప్లస్ క్లాసులు కూడా ఉంటాయి. ఆల్రెడీ చాలా క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాను, 90% క్లాస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది క్లాస్ ఏమైనా ఉంటే అక్కడ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ కోర్సులో ఎందుకు ఈ కోర్స్ ఎంత ఇంపార్టెన్స్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలియాలి మీకు. ఈ కోర్సు ఇక్కడ ఇచ్చిన సిలబస్ అనమాట ఇది. అయితే ఈ కోర్సులో 10% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం గ్రూప్ 1 జరుగుతుంది, కానీ మనకి ఏబిపిఎస్సి కావచ్చు, పాత చూసుకుంటే హిస్టరీ ప్రకారము ఏబిపిఎస్సి, అలానే యూపీఎస్సి కావచ్చు, ఇంకా రిమైనింగ్ స్టేట్ పిఎస్లో గమనిస్తే 10% ఆఫ్ ది పీపుల్ అనేవాళ్ళు మెయిన్స్లో ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. కాబట్టి 3000+ స్టూడెంట్స్ 3000+ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫిల్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. అయితే చాలామంది ఈ సబ్జెక్ట్ని టఫ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, లాస్ట్ మూమెంట్లో అవుతుందా లేదని చెప్పేసి. అందుకోసమే నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఈ 10th స్టాండర్డ్ అనమాట. 10వ తరగతి స్టాండర్డ్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ని ఎలా చదవాలి, ఏ టాపిక్స్లో ఎక్కువ మనం స్కోర్ చేయొచ్చు, ఇక్కడ కూడా నేను ఏ టాపిక్స్లో బాగా స్కోర్ చేయొచ్చు చెప్పాను అనమాట. ఫస్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ క్లాస్ అయితే చెప్పాను. ఇక్కడ స్పెల్లింగ్, పంక్చువేషన్ కావచ్చు, కొన్ని మార్క్స్ని బట్టి ఎలా ఉంటాయి, చాలా టైప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టిప్స్ అనమాట. మీకు ప్రతి ఒక్కరు కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ద్వారా మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ఈ జంబుల్ సెంటెన్సెస్ కావచ్చు, కాంపరెన్స్ను, ప్రిసైజ్ రైటింగు, ఎక్స్పాన్షను, లెటర్ రైటింగు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఎందుకంటే వీటికి గ్రామర్ అవసరం లేదనమాట. జస్ట్ ఈ టిప్స్ ట్రిక్స్ ఉంటే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అంటే స్కోర్ పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కోర్ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రిపోజిషన్స్ కావచ్చు, కంజంక్షన్స్, వెర్బ్ సెంటెన్స్, ఈ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు, తప్పులు పోతూ ఉంటాయి. అందుకోసం నేను ఇక్కడ దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది. ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి, చాలా మంది జాయిన్ అయ్యారు ఇప్పటికే. 100 అబౌవ్ అనమాట. మనకి హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అయి ఉన్నారు. ప్రతి క్లాస్ కూడా తక్కువ టైం అనమాట, ఎక్కువ టైం కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు మెయిన్స్ టైం ఇది, తక్కువ డేస్లోనే మెయిన్స్ ఉంది కాబట్టి తక్కువ టైంలోనే మీరు క్లాసులు మొత్తం కూడా మీకు చిన్న క్లాసెస్ అనమాట. మనకి మ్యాక్సిమం అంటే 15 to 20 మినిట్స్ మధ్యలోనే ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా. కొన్ని తక్కువ ఉంటాయి. ఇంకా ఇంతలోనే మీకు టిప్స్ కావచ్చు ప్రతిదీ. అయితే ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఫస్ట్ టైప్స్ అనమాట. మనకి జంబుల్ సెంటెన్సెస్ అన్నారు, ఎన్ని టైప్స్ ఉంటాయి ఇది చెప్పాను. తర్వాత మనకి టిప్స్ అనమాట. టిప్స్ కావచ్చు, రూల్స్, ఎన్ని రకాలుగా అడుగుతారు, దానికి టిప్స్ ఏముంటాయి చెప్పాను. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎక్కువ మంది నాకు మెసేజ్ చేశారు, మన స్టూడెంట్స్లో చాలామంది టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మంచి అప్డేట్స్ కావచ్చు అన్నీ అక్కడ పెడుతూ ఉంటారు అనమాట. ఇంపార్టెంట్ ఎస్ఎస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటాము, ఏమైనా పీడిఎఫ్లు ఉన్నా కూడా. అలానే దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేస్తున్నాము. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. లెటర్ రైటింగ్ అడుగుతున్నారు. లెటర్ రైటింగ్ డిఫికల్ట్ అని చెప్పేసి లెటర్ రైటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెటర్ రైటింగ్ సింపుల్గా ఎలా రాయాలి, మనకి 2 రకాలు ఉంటాయి అనమాట. లెటర్ రైటింగ్ అంటే ఫార్మల్ లెటర్స్ అనమాట. ఒకటి ఫార్మల్ లెటర్స్ ప్రొఫెషనల్గా రాయాలి, అంటే మనము గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, నెక్స్ట్ మీ ప్రిన్సిపల్స్ కావచ్చు, తర్వాత ఏదైనా మీ సుపీరియర్ ఉంటారు కదా. మీరు డిప్యూటీ కలెక్టర్ అయితే కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి ఎలా రాయాలి లెటరు, ఇట్లాంటి మీ సుపీరియర్కి రాసే లెటర్స్ అనేవి కూడా ఫార్మల్ ఉంటాయన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి మామూలుగా మీరు రాసుకుంటూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇలా రాస్తూ ఉంటారు. అవేంటంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. ఆ 2 కూడా. అయితే మనకి ఎక్కువగా ఫార్మల్ లెటర్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో. 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ప్రతి ఆ లెటర్కి వచ్చేసి 2-3 ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఆ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా మనము ఇంగ్లీష్ కోర్స్ మొత్తం కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది అయితే జాయిన్ అవ్వండి, మీకు 99 రూపీస్లోనే ఉంటుంది. ప్రతి క్లాస్ కూడా నీట్గా అర్థమవుతుంది. జంబుల్ సెంటెన్సెస్ అంటే ఎలా ఇస్తారు, ఎక్స్పాన్షన్ అంటే ఎలా రాయాలి, అసలు ఎక్స్పాన్షన్ అంటే ఎలా రాయాలి, ఇవన్నీ కూడా చెప్తాను. అయితే మీకు ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి వర్డ్ లిమిట్ అనమాట. వర్డ్స్ లిమిట్ అనేది మీకు క్లియర్గా మెన్షన్
మెన్షన్ చేస్తారు అక్కడ. సో నేను మామూలుగా మీకు చెప్పడం అయితే జరిగిందనమాట, కంప్లీట్గా చెప్పాను. ఇక్కడ మీకు ఎక్స్పాన్షన్ అంటే లెటర్ రైటింగ్ అవ్వచ్చు, ఎన్ని వర్డ్స్ రాయాలి, కాంప్రహెన్షన్కి సంబంధించి ప్రిసైజ్ రైటింగ్ కూడా చెప్పాను, ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా ఆ వర్డ్స్ లిమిట్ అవన్నీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా మీకు టీజీపీఎస్సీ ఎలా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో సో దానికి మీరు అన్ని ఎదుర్కొనేలా టఫ్నెస్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై విధంగా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. సో దీంతో పాటుగా మనము మెయిన్స్ మెంటర్షిప్ కూడా తీసుకొచ్చున్నాం, మిషన్ కోహినూర్ అని చెప్పేసి. సో అందులో కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో అందులో స్మార్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి చాలా వరకు తీసుకొచ్చాము అనమాట, స్మార్ట్ ఆన్సర్ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొచ్చాము. ఈ స్మార్ట్ ఆన్సర్ స్ట్రాటజీ కోసమే చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మీకు ఎక్కడ 3-4 మార్క్స్ వస్తాయో అక్కడ 6 నుంచి 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం అనమాట. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. సో అక్కడి నుంచి అయితే మీరు వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ కోర్స్ అనమాట. చాలా మందికి తెలియటం లేదు, అందుకోసం ఈ క్లాస్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తక్కువ టైంలోనే. సో మీరు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి, మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతుంది. మీ మెయిన్స్లో కూడా బెస్ట్ పెర్ఫామ్ చేయడానికి మీకు అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.